పార్ట్ 1లో పఫ్స్కి కావాల్సిందంతా చూసారు కదా. ఇప్పుడు దానికి షీట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా ఇట్లాగా 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న దాన్ని తీసుకొని పొడిపిండి వేసుకుంటా ఇట్లా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా రోల్ చేసిన దాని మీద బటర్ అప్లై చేసి మైదా కూడా వేయాలి. మైదా వేసిన తర్వాత ఇట్లా బుక్ ఫోల్డ్ చేసుకొని 3 to 4 టైమ్స్ ఇలాగే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని షీట్స్ కట్ చేసుకోవాలి. షీట్స్ ఇలా పలుచగా ఉండాలి. అప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని బేకింగ్ ట్రేకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్స్లో కర్రీ పెట్టుకొని ఇట్లా ఎడ్జెస్ ఫోల్డ్ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఎగ్ యాడ్ చేశాను. ఆ నెక్స్ట్ దాంట్లో చికెన్ స్టఫ్ పెడుతున్నాను. ఇలాగా త్రీ పఫ్స్ రెడీ అయిపోతాయి. తర్వాత ఇవి డిఫరెంట్ టైప్స్ ఫోల్డ్స్ అన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత వాటన్నిటిని బేకింగ్ ట్రేలో పెట్టుకొని ఎగ్ బీట్ చేసుకొని దాని మీద అప్లై చేసుకొని అవెన్లో పెట్టుకోవాలి. అంతే, మన వేడివేడిగా పఫ్స్ రెడీ.